కాకినాడ జిల్లా తుని చిన్నారి ఎక్కడా? అసలు ఆ బాలిక ఏమైంది అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 9 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలవుతున్నాయి. అయినా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాడ దొరకలేదు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్ కాల్, సీసీ ఫుటేజ్ల ఆధారంగా చిన్నారి కోసం గాలిస్తున్నారు. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వారిలో కొందరు అనుమానితులను గుర్తించి విచారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 6న సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యం కాగా 10 రోజులుగా పోలీస్ బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అదృశ్యమైన సమయంలో చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చి మృతి చెందిన పెంపుడు కుక్కను నిన్న పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పెంపుడు కుక్క శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలను సేకరించి విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ పరీక్షల అనంతరం పెంపుడు కుక్క మరణానికి కారణాలపై స్పష్టత రానుంది.